మార్కెట్లో ఉన్న షాప్ ఏమో రాజక్కకు వచ్చింది. గా గల్లీలో ఉన్నదేమో కమలక్క దక్కించుకున్నది. అబ్బో శకుంతలక్క కూడా కిస్మత్ బాగానే ఉన్నది. పక్కూర్లో ఆమె పెనిమిటి పేరు వెళ్ళింది. పోయి శుభాకాంక్షలు చెప్పి రావాలి. ఇక చీర రేఖ కూడా పెడితే మంచిగా అరుచుకుంటుంది నన్ను కూడా. నేను పోతున్నా, నా బాధ అర్థం కావాలంటే గీ వార్త చూడుర్రి. ఆడి మనిషి అర్ధరాత్రి పూట ఒంటరిగా రోడ్డు పొంట నడిస్తే దేశంలో స్వాతంత్రం మంచిగున్నట్టు అని గాంధీ తాత వెనకట చెప్పిండు. పాప మా తాత ఇప్పుడు కనుకుంటే ఈ మాట అనకపోవు. ఎందుకంటే ఆడోళ్ళు అర్ధరాత్రి పూట నడుచుడు కాదు, ఏకంగా కోటర్ సీసాల దుకాణాలే నడిపేందుకు తయారైనరు. గంత హుషారుకు వచ్చిండ్రు. కోటర్ తాగేటోళ్ళని చూస్తేనే ఆడోళ్ళు ముక్కులు దింపుకునేటోళ్ళు అప్పట్లా. ఇప్పుడు వాళ్ళే అమ్ముతామని ముంగడికి వచ్చిండ్రు. అంటే మన దేశం ఏ తీరుగా స్వాతంత్రంతో ఊగిపోతున్నదో చూడుండ్రి. ఇదెట్లా అంటే మొన్న కోటర్ సీసాల దుకాణాలు పెట్టుకొని అమ్ముకునే తందుకు లాటరీలు పెట్టిండ్రు కదా. ఆ లాటరీలు వేసుకునే తందుకు మొగోలే కాదు ఆడోళ్ళు కూడా బొచ్చెడు మంది వచ్చిండ్రు. సంటి పోరగాళ్ళని ఎంట పెట్టుకొని మరీ మామూలు వాటి తందుకు వచ్చిర్రు. ఆడోళ్ళ పేరు మీద వేస్తే లాటరీ వెళ్తుంది అనుకున్నారో ఇంకేమన్నా సెంటిమెంటో తెలియదు కానీ కోటర్ సీసాల దుకాణాలు నడిపేట్రోళ్ళ దాంట్లో 33% రిజర్వేషన్కు మించిపోయిరు ఆడోళ్ళు. సరే వ్యాపారం అందరు చేసుకోవాలి కానీ గిసొంటి వ్యాపారం మంచిగుండదేమో అక్క. ఎందుకంటే వెనకడ సారబంద్ చేయాలని లొల్లి పెట్టింది మీరేనా, ఇవాళ మళ్ళీ మీరే అమ్మేతందుకు ముందుకు వచ్చిండ్రు కదా. సరే ఇదొక ముచ్చటైతే ఇక మన తెలంగాణ సర్కారుకు మస్తు కిక్కెక్కింది. కిక్ అంటే తాగి కాదు, దుకాణాలు అమ్మితే బొచ్చెడు ఆమ్దాన్ వచ్చింది అన్నట్టు. పోయినసారి 9,500 కోట్ల రూపాయలు వచ్చిందట ఇట్లా లాటరీలు తీస్తే. ఇప్పుడు 13,000 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చింది. 2,046 దుకాణాలు అమ్మేసిండ్రట సర్కారు వాళ్ళు. ఇంకో 170 మిగిలినాయట. అవి కూడా అమ్మితే పైకమిగా తాగేటోళ్ళకి తాగినంత మందు, సర్కారుకు సావు లేకుండా ఆమ్దాని. 2 పనులు ఒకటే పారి అవుతాయి అన్నట్టు. మన సర్కారు నడుపుతున్నది సార దుకాన్లు, కోటర్ దుకాన్లే. ఇటు మనకు రూపాయి కిలో బియ్యం ఇస్తారు, అటు కోటర్ సీసా మీద 100 రూపాయలు కమాయిస్తారు. జనం సొమ్మే ఇటు దింపి అటు దింపి మళ్ళీ జనంకు పెడతారు అన్నట్టు. జర తాగుడు తక్కువ చేసుకుంటే మంచిది కానీ ఎవరికి చెప్తే వాళ్ళు ఇంటారు చెప్పుండ్రి. మీ ఇంట్లోకేని ఇస్తున్నావా అని మళ్ళీ ఉల్టా పంచాది. ఇక ఈ కోటర్ సీసాల దుకాణాలు అయిపోగానే బార్లు, అదే కూర్చొని తాగే దుకాణాలు అమ్ముడు పెడతారట. ఇక హైదరాబాద్లో కళ్ళు కాంపౌండ్లు కొలాయిస్తేందుకు తయారే అయినరు. అది ఇది అన్ని ఒకతాన కలిస్తే సర్కారు చిప్పల మొత్తం పైసలు గలగలనే పో. కానీ గాంధీ తాత ఇప్పటి చైతన్యం చూస్తే గుండె వాళ్ళను ఏమో.